తర్వాత డిఎస్సి గురించి మాట్లాడారు. వీటన్నిటిని చూసుకున్నా కేతిరెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ ముందుకు వచ్చి కూడా అంబటి రాంబాబు గారిని ఏ విధంగా ఏకిపారేశారండి. అంటే బూతులు తిడితేనే ప్యాకేజీలు అందాయి, బూతులు తిట్టిన వాళ్ళనే ఈ 5 సంవత్సరాల్లో కూడా బూతులు ప్రభుత్వంగానే ఉంది, అలానే పరిపాలన జరిగింది అనేది కూడా ఎక్కువ వినిపిస్తుంది. మీరు చెప్పిన మాటలకి అజయ్ గారు మీరేమంటారు? ఎలాంటి హామీలు కూడా నెరవేరలేదు, ఒక్క పింఛన్లు తప్ప అనేది వారి మాటగా ఉంది, ఏమంటారు? అంటే చందు గారు, ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. మొదటి నెల పెన్షన్ ఇచ్చాం. మొదటి నెల పెన్షన్ ఇవ్వక ముందే ఈరోజు విశ్లేషకులు, ఇప్పుడు ఆయన వెంకటేష్ గారు మాట్లాడినా లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే ఏం మాట్లాడారంటే, వాలంటీర్లు లేకుండా మీరు పెన్షన్లు ఇవ్వటం మీ తోటి అవ్వదు. ఈరోజు అవ్వాతాతలను బ్యాంకుల ముందు నించో పెడతారా, క్యూ లైన్లలో నించో పెడతారా అని గోల గందరగోళం చేశారు. కానీ మొట్టమొదటి నెల పెన్షన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అదే హామీ ఇచ్చిన ప్రకారమే 4,000 కదా, గతంలో ఉన్న 3 నెలలు కూడా 1000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అవ్వాతాతకి, ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయల పెన్షన్ ఇంటికే వెళ్ళింది. ఏ ఒక్క అవ్వాతాత కూడా బ్యాంకుల ముందు క్యూ లైన్ లో నించోల. ఆ విషయం వెంకటేష్ గారు మర్చిపోయారు. అదే 2వ నెలకు వచ్చేసరికి కూడా ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఏమన్నాడంటే, మొదటి నెల పెన్షన్ ఇచ్చారు కానీ 2వ నెల పెన్షన్ గురించి అసలు మనం చెప్పలేమో, ప్రభుత్వంలో డబ్బులేనే వాళ్ళు ఇవ్వలేరు అన్నాడు. నిన్న అద్భుతంగా పెన్షన్లు అందరికీ ఇళ్లకి చేరాయి. ప్రతి ఒక్క అవ్వాతాతలు, ప్రతి ఒక్క పెన్షన్దారుడు చాలా సంతోషంగా పెన్షన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ప్రచారంలో ఏదైతే ఒక హామీ ఇచ్చాడో, ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు, పేదవాళ్ళకి అందజేస్తామన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచితంగా పోతుంది. ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు గందరగోళం చేయడం తప్ప ఏ ఒక్క పేద ప్రజానికో, ఏ ఒక్క సామాన్యుడు కూడా ఇసుక అవసరం, ఏ ఒక్క సామాన్యుడు కూడా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లలేదు చందు గారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నాడు. 16,000 పోస్టులకి మెగా డిఎస్సి మీద తన మొట్టమొదటి సంతకం పెట్టాడు, ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాడు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర భూములు కొట్టేద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఒక యాక్ట్ ని తీసుకొచ్చాడో, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడో, నా 2వ సంతకం ఆ చట్టాన్ని రద్దు చేయటమే అన్నాడు. ఆ చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేశాడు. ఈ రోజు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. ఇప్పుడు వెంకటేశ్వర గారు అడిగినట్లు తల్లికి వందనం ఎక్కడా, ఇచ్చిన పథకాలు ఎక్కడా, మీరు చెప్పిన పథకాలు ఎక్కడా అంటే స్టెప్ బై స్టెప్ నడుస్తుంది చందు గారు. ఈ రోజు వాళ్ళు ఏమన్నారంటే, లోకేష్ గారికి ముందు తెలియదా, వచ్చే సంవత్సరం నుంచి నారా లోకేష్ గారు వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం ఇస్తాం, ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం ఆపేస్తున్నామని ఎక్కడన్నా అన్నారు? ఆన్ రికార్డ్ ఎక్కడన్నా ఉందా? మనం ప్రభుత్వం ఏర్పాటు చేశాం, కానీ పథకాలు అనేది ఇయర్లీ ఒక క్యాలెండర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే టైం టు టైం ఇచ్చుకుంటూ వెళ్ళిపోదామని ఒక మాట అన్నారు తప్ప, ఎందుకంటే అధికారులు కూడా గమనించండి, ప్రజలు ఇబ్బందులు పడకూడదు, మనం ఒక క్యాలెండర్ ని సిద్ధం చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇచ్చే పథకాలకి క్యాలెండర్ రెడీ చేద్దాం అన్నాడు. కానీ ఈ సంవత్సరం అసలు తల్లికి వందనం లేదు అని ఆన్ రికార్డ్ ఎక్కడ అన్నాడా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ, కొంతమంది విశ్లేషకులకు కానీ నేను ఏమంటా అంటే, నాకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చండి వయసులో కూడా, చదువుకోండి కొంచెం. అందరం చదువుకునేవి, అందరం మేధావులమే. ఒక మనిషి ఏం మాట్లాడుతున్నా అనేది దాన్ని ఒకసారి అవగాహన చేసుకోండి. ఏదో బురదలో రాయేసి ఆ బురద మన మీద ఇసిరేసి మీరే కడుక్కోనరా, మీరే సావనరా అంటే అవ్వదు. ఈ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువకాలంలో ఏదైతే హామీలు ఇచ్చాడో, ఏదైతే యువతకు ఒక భరోసాని కల్పించాడో అదే విధంగా ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు ప్రజా దర్బార్ని పెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం ప్రతి రోజు కూడా లోకేష్ గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకొని వెళ్తున్నారు. అంటే సమస్యలు నెరవేరకపోతే ఏ ఒక్క ప్రజానికం కూడా ఈ రోజు లోకేష్ గారిని కలిసేదానికి వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు క్యూలు కడుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడికక్కడ సమస్య పరిష్కరించబడుతుంది. అది ఏ సెక్షన్ కి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, ఏ ఎమ్మెల్యేకి సంబంధించింది, ఏ మంత్రికి సంబంధించింది అన్నది వెంటనే ఆ ఫైల్ తీసుకొని ప్రజలకు అక్కడే వెంటనే న్యాయం జరిగేలా చేస్తారు. 24 గంటలు న్యాయం చేస్తున్నాడు. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను చందు గారు, ఏదైతే తల్లికి వందనం పథకం గురించి వీళ్ళు ఏదైతే ఒక బురద చల్లుతున్నారో, అతి త్వరలో వాళ్ళు ఏదైతే బురద చల్లారో ఆ బురదలో వాళ్ళే దూకాల్సి వస్తుంది. మేము ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం. ఈ రోజు తల్లికి వందనం ఈ సంవత్సరం మేమేమి ఆపడం లేదు, ఇవ్వబోతున్నాం. మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది చేయబోతున్నాం. ఏదైతే పేదవాడికి 3 పూట్ల అన్నం పెడతామన్నామో అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తారీఖు దాంతో ప్రారంభిస్తున్నాం మేము. అదే తల్లికి వందనం కార్యక్రమం కూడా అతి త్వరలో మీరు చూడబోతున్నారు. ఈ సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిడ్డలు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తల్లికి వందనం కార్యక్రమం అందుకోబోతుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా చూడండి చందు గారు, ఒక జీవో వచ్చిందండి తల్లికి వందనం గురించి.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఒక దీవో వస్తే దీని మీద కూడా ఒక బురద రెడీ చేశారు. చూసారా, బిడ్డలకి ఇవ్వరంట, తల్లికి ఇస్తారంట. తప్పే ఉందండి? తల్లికే ఇస్తున్నాం మేము ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నాం, అదే మాట మీద స్టాండ్ మీద ఉంటున్నాం. ఒక తల్లికి మాత్రం అంటే ఒక తల్లికి మాత్రమే ఇస్తున్నాం అంటే అర్థం ఏంటండి చందు గారు? ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలు కాబడుతుంది. అందుకే తల్లికి ఇస్తున్నామని చెప్పాం. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చారు, హడావిడి చేశారు. చూశారా, చంద్రబాబు నాయుడు తప్పుడు హామీ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ దూరు గురించి స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం తప్పుడు హామీ ఇచ్చింది, కేవలం తల్లికి మాత్రమే ఇస్తా అంటున్నారని చెప్పేసి వీళ్ళు ఒక బురద మాటలు మాట్లాడారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇచ్చిన మాటకి కట్టుబడే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాటకి కట్టుబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇద్దరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకి ప్రతిదీ కూడా టైం టు టైం అందించే బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు చివరికి ఒక మాట చెప్తాను. ఈ రోజు వైసీపీ నాయకులు లేకుంటే ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు విశ్లేషకులు చెప్పారు, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డిని రానివ్వట్లేదు, లేకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు కదా చంద్ర గారు. వీళ్ళంతా 23 మంది గెలిచినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు సార్, ఒకానొక సమయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్న ఎమ్మెల్యేలందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు ఎంత హేళన చేసినా, ఎంత వెకిలిగా మాట్లాడినా సరే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అసెంబ్లీ సెషన్స్ లో కూర్చున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ప్రజానాయకుడికి, నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన కమిట్మెంట్ అది. ఈ రోజు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించారు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పులివెందుల గురించి మాట్లాడటానికి రా ఫస్ట్ అక్కడికి. మీరు రావటం చేతగాక నీకు వస్తే భయం, మమ్మల్ని కూడా హేళన చేస్తారు, కించపరుస్తారని ఆ భయంతో నువ్వు బెంగళూరు బారిపోయి ఈ రోజు మా మీద బురదేస్తే మేమేం చేస్తాం? మేము రామని చెప్తున్నాం, వెల్కమ్ ఇస్తున్నాం. చేతనైతే రండి, బురదలు వేయటం మానేసి చేతనైతే నిజాయితీ గల రాజకీయాన్ని చేయండి, ప్రజల పక్షాన పోరాటం